శ్రీ మాత్రే నమః. మేము అష్టమి రోజు కాలభైరవుడి దగ్గరికి అదేనండి ఆ ఆలయానికి వెళ్దామని. అది సింహాచలం నుంచి పాత ఆడివారం నుంచి మనం భైరవ నోక అంటారండి, భైరవ కోనని కూడా అంటారు. ఇలా అడవిలా ఉంటుందండి మొత్తం. పుట్టలు అయితే మట్టుకు చాలా మనం మించి హైట్, చాలా హైట్లో పుట్టలవి ఉంటాయండి. ఇక్కడ చవితి అది నాగల చవితులు, అది పుట్టలో పాలవి వేయడం ఇలాంటివి పాటిస్తారనుకుంటా. చక్క అలంకరణ కూడా బొట్లవి పసుపు కుంకుమతో అలంకరించి ఉన్నాయి. ఇక్కడైతే మనం వెళ్తుంటే సైడ్న అయితే రాయి మీద రాయి పేర్చున్నాయండి. ఇవి సొంతిల్లి కళ నెరవేరాలంటే ఇలాగా పెడుతూ ఉంటారంటండి భక్తులు వచ్చేవాళ్ళు. ఇదైతే మొత్తం ఒక అడవిలా ఉంది కదండి. ఈ అడవి దగ్గర అయితే మటుకు ముందు గుడి పక్కనే మనకు అన్నీ దొరికేవండి. ఇప్పుడైతే తీసేశారండి, మరి ఎందుకు తీసేశారో తెలియదు. కానీ రోడ్డు బయట అష్టమి కాబట్టి అక్కడ మనకి అన్నీ దొరుకుతున్నాయి, లేకపోతే అక్కడ ఏమి ఉండవండి. ఖాళీ టైంలో వచ్చేటప్పుడు అయితే మనం ఇంటికాడ నుంచి ఏవోటి తెచ్చుకోవాలి. ఇవ్వండి, గుడి దగ్గరికి అయితే వచ్చేసాం. కిలోమీటర్ అయితే నడాలండి. నడుచుకొని మనం ఇక్కడికి వచ్చాం. వెహికల్స్ ఏమీ లోనకి రావడానికి వీల్లేదు. ఏమైనా సరే రోడ్ సైడే పార్కింగ్ అక్కడ పెట్టేసి మనం లోనకి అయితే నడుచుకునే రావాలండి. ఎలాంటి వాళ్ళైనా అస్సలు లోనకి పర్మిషన్ అయితే లేదండి వెహికల్స్కి అయితే. కాలభైరవ స్వామి నుంచి మనకి పిలిపి వస్తేనే ఇక్కడికి వస్తామండి. ఇక్కడికి రావడం వల్ల మనకున్న అనారోగ్యాలు, మన ఇంటిపై ఉన్న దిష్టి, మనపై ఉన్న నరదిష్టి, ఇలాంటివి ఎన్నో పోతాయండి. ఇక్కడికి రావడం వల్ల మనకి చాలా మంచి జరుగుతుందండి. ఈ స్వామిని దర్శించుకోవడం వల్ల మన ఇంటికి మన ఒంటికి కూడా మంచిదనే చెప్తానండి నేను. ఇక్కడికి రావాలంటే ఆ తండ్రి పిలుపు అయితే మనకు తప్పనిసరి దొరకాలండి. ఎప్పటి నుంచో నేను అనుకుంటున్నాను, వచ్చి ఇప్పుడు మినిమం 6 సంవత్సరాలు. అప్పుడైతే ఇంత అలంకరణ అది చేసలేదండి. ఇప్పుడు అరుగులు అవి కట్టి చుట్టూ లింగాలు అవి పెట్టి నీట్గా ఉన్నాయండి. అప్పుడైతే అయ్యవార్లు రాళ్ళల్లో అవి ఉండేవారండి. ఏంటి విగ్రహాలు ఇలాగే ఉన్నాయంటే అప్పుడు కొండపైన విగ్రహాలు అయితే వెలిసాయటండి. దేవతల కట్టినవి అవి ఉంటాయి. అవి ఎంచి భూమి అదే కిందకి దించి ఇక్కడ ఇలా ఏర్పాటు చేశారండి. భైరవ స్వామికి అయితే ఇప్పుడు చుట్టూ మనకి కనకమహాలక్ష్మి తల్లికి చూడండి, గాలి ఎంతురు వరసానికి అన్ని ప్రకృతి ద్వారా మనకి ఎలా అమ్మవారు చూస్తూ ఉంటారో ఇక్కడ కాలభైరవుని కూడా అలాగే అలంకరణ చేసి ఉంచారండి. అతని లోన మనం ఫొటోస్ అవి తీసుకునే అయితే ఛాన్స్ అది మనకు లేదండి. అప్పుడైతే గుమ్మడికాయ అదే బూడిద గుమ్మడికాయగా మనం దీపం వెలిగించే ఉండేవి. ఇప్పుడైతే లేవండి. నేనైతే నేను ఎంతో ఇష్టంగా వచ్చే అమ్మవారి కాలభైరవుని దగ్గరికి ఎంత ఇష్టంగా నేను వచ్చానో అంతే ఇష్టంగా నేను ఈ కాళీ అమ్మవారి దగ్గరికి వచ్చానండి. ఈ అమ్మవారు చూపు మనపై పడినా చాలండి, మన నుంచి అనారోగ్యాలు ఏంటి, మనకున్న చెడు దోషాలను ఏవైనా సరే అవి దూరం అవ్వాల్సిందే. అంత మంచిదని చెప్పాలండి. ఎవరైనా వీలున్నే టైంలో ఏ రోజైనా వచ్చి ఈ మాసం మంచిదే కానీ ఈ మాసంలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటే వాళ్ళకున్న ఎటువంటి చెడు చూపులు మనపై ఎవరైనా ఏమైనా చేశారేమో అలాంటి భయపడే వాళ్ళని ఏమైనా సరే ఈ అమ్మని దర్శించుకోవడం వల్ల మనకునే అన్నీ పోతాయండి, పటాపంచలు అయిపోతాయి. మనం వీలైనంత వరకు అమ్మని మనం దర్శించుకోవడం చాలా మన అదృష్టం అండి. ఇంకా ఈ అమ్మవారికి అలంకరణ చేసుకొని అమ్మవారిని చాలా భక్తి శ్రద్ధలతో పూజించుకుందామని అనుకున్నాను. కానీ కార్తీక మాసం కదండి, అందరూ వచ్చి పూజించుకుంటారు, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు చేస్తారు. అమ్మవారి నిండా కుంకాలు అవి అలంకరణ చేసేసారండి. ఇంకా నేను ఒక పుష్పం వేసి అలంకరణ చేసుకొని అక్కడ గణపతి దగ్గర, సుబ్రహ్మణ్య స్వామి దగ్గర, శివయ్య దగ్గర, ఎందరి దగ్గర నేను అభిషేకాలు అన్ని పూజలు అయితే చాలా బాగా చేసుకున్నానండి. అష్టమి రోజు అల్లబట్టి నా అదృష్టం అనుకుంటున్నాను. నాకు మంచిగా అతని దర్శనం జరిగిందండి.